తెలంగాణకు కాంగ్రెస్ కు ఈ మధ్య షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. నేటి ఉదయమే ఢిల్లీకి చేరుకున్న మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు యత్నిస్తున్నారంటూ తొలుత వార్తలు వచ్చాయి. ఇంతలోనే పార్టీకి ఖర్గే తన రాజీనామా లేఖను పంపినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి, చెప్పండి. ఏఐసిసి అంటే రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాలు చూసేటువంటి ఏలేసి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, బీజేపీలో చేరారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్తో భేటీ అయ్యారు. ఆయన కూడా పార్టీ కండువాను కప్పారు. ఈ నేపథ్యంలో తరుణ్ చుగ్తో పాటు బండి సంజయ్, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఇది కొంత దెబ్బ అని చెప్పుకోవచ్చు. అంటే ఆదిలాబాద్ జిల్లాలో కొంత బలమైన నాయకుడిగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గత కొంతకాలంగా దోబుచ్చులాడారు. పార్టీలో ఉంటారు ఉండరు అని. వాస్తవానికి గతంలో అమిత్ షా పర్యటన నేపథ్యంలోనే మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు వార్తలు వచ్చాయి. కానీ ఆయన గాంధీ భవన్లో నుంచే నేను ఇక్కడే ఉన్నాను, మీకు చెప్తా ఉన్నాను, నేను చేయలేదు, పార్టీని వీడలేదని చెప్పారు. అయినప్పటి ఈరోజు చేరారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనుకున్నప్పటికీ కొన్ని ఆటంకాలు, అవరోధాలు వచ్చాయి. తనను పని చేయకుండా కొంతమంది అడ్డుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తనను నిర్లక్ష్యంగా చూసింది, తన సేవలను గుర్తించట్లేదు అన్న ఉద్దేశంతో రాజీనామా చేసినట్టుగా ఆయన చెప్పారు. తన రాజీనామా లేఖలో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు, నాయకులు కొంతమంది తమ స్వార్థం కోసం పనిచేస్తున్నారు, తమ స్వార్థ ప్రయోజనం చూస్తున్నారు, కానీ పార్టీ ప్రయోజనం చూడట్లేదు, పార్టీని అధికారం తీసుకునే వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం తనకు కొంత ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది. కొన్ని సందర్భాల్లో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, తన పాదయాత్ర కూడా అధిష్టానం అనుమతించలేదని చెప్పేసి ఆయన చాలా కొంత తన మనసులోని ఆవేదన అంతా కూడా ఆ లేఖలో పొందుపరిచారు. మల్లికార్జున ఖర్గేకు లేఖను పంపించారు. అయితే బీజేపీలో చేరేందుకు సిద్ధమైనటువంటి మహేశ్వర్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ నాయకులతో తిరుగుతూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసే అవకాశం కూడా జరుగుతూ ఉన్నది. అయితే మొత్తంగా చూస్తుంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ వీరి సమక్షంలో జేపీ నడ్డాను కలిసేటువంటి మహేశ్వర్ రెడ్డి తన భవిష్యత్తు కార్యాచరణ, అంటే బీజేపీలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.